మహాకాళి అదేవిధంగా ఉజ్జయిని మహాకాళి బోనాల పండుగ సందర్భంగా కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన జిల్లా గుర్తొచ్చేది పోతురాజులు. సో ప్రెసెంట్ అయితే మనం వాళ్ళతో ఉన్నాము. సో నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను నా పేరు విఘ్నేశ్వర, 10 years అవుతుంది. మాది హ్యాపీగా అయిపోయినాము. ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఈ వేషం? నేను 10 years అవుతుంది. 10 years నుండి మీరు చాలానే చూస్తుంటారు కదా. సో ఈ ఇయర్ అయితే మనకి గవర్నమెంట్ మారింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కేసీఆర్ గారు. సో ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్ చూస్తుంటారు. ఈ గవర్నమెంట్ అదే ప్రాసెస్ చేస్తుంది మేడం. అన్ని వాటర్ కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ, గుడి దగ్గర ప్రతి ఒక్కటి కానీ అన్నీ సహకరిస్తున్నారు. అంతా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు, వాటర్ డిపార్ట్మెంట్, హెల్త్ క్యాంప్స్ కానీ అన్నీ గవర్నమెంట్ ప్రకారంగా బాగా సహకరిస్తున్నారు. అంతా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆల్సో హ్యాపీ, కేసీఆర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాపీ. అంటే మీరు పళ్ళు పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నప్పుడు ఎలాంటి కష్టంగా అనిపిస్తుంది? అవునమ్మా, చాలా పెయిన్ వస్తుంది. పన్ను పెట్టుకున్నప్పుడు టీత్ పెట్టుకోవడం కానీ పెయిన్ వస్తుంది. అదొక అట్రాక్షన్ కాబట్టి, పోతురాజుకి భయంకరంగా అనిపించాలి కాబట్టి అదొక అట్రాక్షన్ బోనాలలో. మరి మీరు 10 years నుండి చేస్తున్నా అంటారు కదా ఈ వేషాలవి. మరి అమ్మవారు ఎప్పుడైనా దర్శించారు? ఏమైనా చెప్పడం జరుగుతుందా? ఉంటుందమ్మా, అందరితో పార్టీగా ఉన్నాము. అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరు అక్క చెల్లెలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి. పెళ్లి కావాలి, పెళ్ళి అయ్యేటట్టు జగదమ్మ అమ్మవారికి వచ్చి మొక్కుకుంటారు. ఇప్పుడు ఇళ్ళలో బాగాలేరు, కొంతమందికి ఫ్యామిలీస్ బాగుండవు, లొల్లిలు పంచాలున్న అమ్మవారికి వచ్చి మొక్కుకోవడం కానీ మంచిగా జరుగుతూ ఉంటాయి. బోనాలంటేనే తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ ఇండియాలో సెకండ్ ఫెస్టివల్ అయితే బోనాలు. చాలా గోల్కొండ జగదంబకి ఎక్కిన తర్వాత బల్కంపేట రథోత్సవం, బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి, తర్వాత ఉజ్జయిని మహాకాళి, లాల్దర్వాది సింహవాహిని, ఆషాఢం తర్వాత శ్రావణం అయితే శ్రావణం ఒక 2 months కంటిన్యూగా ఉంటాయమ్మా బోనాలు అనేవి. ఓకే.
హ్యాపీగా అయిపోయిందమ్మా ఉత్తరాది. ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఈ వేషం? నేను ఒక 10 years అవుతుంది. ఈ 10 ఇయర్స్ నుండి మీరు చాలానే చూసుంటారు కదా. అవును. సో ఈ ఇయర్ అయితే మనకి గవర్నమెంట్ మారింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కేసీఆర్ గారు. సో ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్ చూసుంటారు కదా. ప్రతి గవర్నమెంట్ అదే ప్రాసెస్ చేస్తుంది మేడం. అన్ని వాటర్ కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ, గుడి దగ్గర ప్రతి ఒక్కటి కానీ అన్నీ సహకరిస్తున్నారు. అంతా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు, వాటర్ డిపార్ట్మెంట్, హెల్త్ క్యాంప్స్ కానీ అన్నీ గవర్నమెంట్ ప్రకారంగా బాగా సహకరిస్తున్నారు. అంతా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆల్సో హ్యాపీ, కేసీఆర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాపీ. అంటే మీరు ఆ పళ్ళు పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నప్పుడు ఎలాంటి మీకు కష్టంగా అనిపిస్తుంది? అవునమ్మా, చాలా పెయిన్ వస్తుంది. పన్ను పెట్టుకున్నప్పుడు టీత్ పెట్టుకోవడం కానీ పెయిన్ వస్తుంది. అదొక అట్రాక్షన్ కాబట్టి పోతురాజుకి భయంకరంగా అనిపించాలి కాబట్టి అదొక అట్రాక్షన్ బోనాలలో. మరి మీరు 10 ఇయర్స్ నుండి చేస్తున్నా అంటారు కదా ఈ వేషాలు అవి. మరి అమ్మవారు ఎప్పుడైనా దర్శించారు మీకు? సరే ఏమైనా చెప్పడం జరుగుతుందా మీకు? ఉంటుందమ్మా, అందరితో పార్టీగా ఉన్నాము. అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరు అక్కా చెల్లెలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, పెళ్లి కావాలి, పెళ్ళి అయ్యేటట్టు జగదమ్మ అమ్మవారికి వచ్చి మొక్కుకుంటారు. ఇప్పుడు ఇళ్ళలో బాగాలేరు, కొంతమందికి ఫ్యామిలీస్ బాగుండవు, లొల్లిలు పంచాలతో ఉన్న అమ్మవారికి వచ్చి మొక్కుకోవడం కానీ మంచిగా జరుగుతూ ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే బోనాల గురించి ఒక్క మాటలో బోనాలంటేనే తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ ఇండియాలో సెకండ్ ఫెస్టివల్ అదే బోనాలు. చాలా గోల్కొండ జగదంబకి ఎక్కిన తర్వాత బల్కంపేట రథోత్సవం, బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి, తర్వాత ఉజ్జయిని మాంకాళి, లాల్దర్వాది సింహవాహిని, ఆషాఢం తర్వాత శ్రావణం అయితే శ్రావణం ఒక 2 months కంటిన్యూగా ఉంటాయమ్మా బోనాలు అనేవి. ఓకే.